తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయని చెప్పి మనకు అఫీషియల్‌గా ఎస్‌బి-టెట్ వాళ్ళు డేట్ అండ్ టైమ్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మనకు రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ అయితాయని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా తెలంగాణ పాలిటెక్నిక్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. ఫర్దర్‌గా కూడా రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి వీడియోస్ చేసుకుంటాం. రిజల్ట్ అనేది రిలీజ్ అయిన తర్వాత. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే రిజల్ట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి నీకు ఒక ఐడియా అనేది వస్తది. అండ్ దాంతో పాటుగా ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి నీకు ఒక క్లారిటీ అనేది వస్తదన్నట్టు. రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్ నుండి పక్కా వీడియో వస్తది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో, ప్రీవియస్‌గా మనం కౌన్సెలింగ్‌కి సంబంధించిన షెడ్యూల్ గురించి మాట్లాడుకున్నాం. సో, కౌన్సెలింగ్ అనేది మనకు ఎప్పుడు స్టార్ట్ అయితది? కౌన్సెలింగ్ అంటే ఏంది? ఓకేనా? సో, కౌన్సెలింగ్ లోపల మనకి ఎట్లాంటి స్టెప్స్ ఇన్వాల్వ్ అయితాయి? ఎంత ఫీ పేమెంట్ ఉంటదని చెప్పి ప్రతీదీ డీటెయిల్డ్‌గా మనం ప్రీవియస్‌గా ఒక వీడియో చేసుకున్నాం. ఆ వీడియో లోపల మాట్లాడుకున్నాం. సో, ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది నేను మీద ఐ బటన్స్ లోపల ఇస్తా, ఒకసారి ఎళ్లి చెక్ జేయరి. అండ్ దాంతో పాటుగా ఫ్రీ ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మనకు కార్పొరేట్ అడ్మిషన్స్ గురించి మనం ఒక వీడియో చేసుకున్నాం. ఆ వీడియో చెక్ జేయరి. తెలంగాణ లోపల ఐటీఐకి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయితాయని చెప్పి ఒక వీడియో చేసుకున్నాం. సో, ఆ వీడియో కూడా చెక్ జేయరి. తెలంగాణ ఐటీఐకి సంబంధించి ఒక వీడియో చేసుకున్నాం. అండ్ దాని తర్వాత మనం కార్పొరేట్ అడ్మిషన్‌కి సంబంధించి వీడియో చేసుకున్నాం. తెలంగాణ ఇంటర్మీడియేట్ అప్లికేషన్స్ గురించి వీడియో చేసుకున్నాం. పాలిటెక్నిక్ గురించి కూడా కౌన్సెలింగ్ షెడ్యూల్ గురించి మాట్లాడుకున్నాం. సో, ఆ వీడియోస్ అన్నీ కూడా మీద ఐ బటన్స్ లోపల ఉంటాయి. అండ్ ఈ వీడియో అయిపోయిన తర్వాత వస్తే ఒకసారి ఎళ్లి క్లియర్‌గా చెక్ చేసుకోరి. ఓకేనా? వెన్ ఇట్ కమ్స్ టు రిజల్ట్స్. సో, రిజల్ట్స్ విషయానికొస్తే తెలంగాణ పాలిసెట్‌కి సంబంధించిన రిజల్ట్స్ అనేది 23 మే 2026 రోజు రిలీజ్ చేస్తామని చెప్పి మనకు అఫీషియల్‌గా అనౌన్స్ చేయడం అయితే జరిగిందన్నట్టు. 23 మే 2026 రోజు తెలంగాణ పాలిసెట్ 2026 సంబంధించిన రిజల్ట్స్ రిలీజ్ చేస్తుర్రు అని చెప్పి మనకు ఎస్‌బి-టెట్ నుండి అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ కావడం అయితే జరిగింది. సో, మరి మనకు ఎప్పుడు టైము అనంటే మనకు రిజల్ట్స్ అనేది 11:30 వరకు రిలీజ్ చేస్తారు అని చెప్పి మనకు అనౌన్స్ చేయడం అయితే జరిగిందన్నట్టు. 23 మే 2026 రోజు రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోతాయి 11:30 AM వరకి. ఓకేనా? పొద్దున 11:30 గంటలకి 23 మే 2026 రోజు అంటే రేపైతే రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోతాయి. ఒకవేళ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కొంచెం డిలే అయితే అయితదన్నట్టు రిజల్ట్స్ రిలీజ్ అవ్వడం లోపల. ఓకేనా? సో, రిజల్ట్స్ రిలీజ్ అయినాయా? కాలేదా? అని చెప్పి రిజల్ట్స్ రిలీజ్ అయితే ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్డ్‌గా నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుంటాం మనం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎట్లా చెక్ చేసుకోవాలి రిజల్ట్స్ అంటే సింపుల్లీ అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది కదా! ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చి మనం అయితే రిజల్ట్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అఫీషియల్ వెబ్‌సైట్ లోపల మనకి ఇక్కడ ర్యాంక్ కార్డ్ అని చెప్పి ఉంటది. ఈ ర్యాంక్ కార్డ్ మీద క్లిక్ చేసి మన డీటెయిల్స్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? మన డీటెయిల్స్ ఇచ్చి మనం అయితే రిజల్ట్స్‌ని చెక్ చేసుకోవాల్సి ఉంటది. డీటెయిల్డ్ వీడియో అనేది రిజల్ట్స్ రిలీజ్ అయిన వెంటనే స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఓకేనా? సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.